సినిమా ఎలా ఉంది టీజర్ ట్రైలర్ లాగానే మూవీ కూడా అదే లెవెల్లో ఉందా లేదా అనేది తెలుసుకోబోయే ముందు ప్రతి మూవీ రివ్యూ అందరికంటే ముందు ఇస్తున్నాం. సో ఆ సాఫ్ట్వేర్ పట్టేదో కాస్త కొట్టేస్తే ఫ్యూచర్లో ఒక్క రివ్యూ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో కొట్టేయండి. చెప్తే నో కమింగ్ టు ద స్టోరీ లైన్ వేద హైదరాబాద్లో బ్రాండెడ్ ప్రొడక్ట్స్కి ఫస్ట్ కాపీస్ రెడీ చేస్తూ వాటిని నమ్ముతా ఉంటాడు. అనదర్ సైడ్ బ్లాక్ స్వాడ్ అదేనండి. మన మంచు మనోజ్ అన్న అశోకుడు క్రియేట్ చేసిన 9 గ్రంథాలను సొంతం చేసుకుని ఈ లోకాన్ని శాసించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరి ఈ రెండు స్టోరీలు ఎలా కలిశాయి అసలు? ఈ మిరాయ్ ఎవరు? మిరాయ్కి వేదాకి సంబంధమేంటి? అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. నో కమింగ్ టు ద పాజిటివ్ సీచ్ అండ్ ఎవరీ క్రాఫ్ట్ దట్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం పెట్టి తీశారు. స్టార్ట్స్ విత్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ కార్తిక్ ఘట్టమనేని తనకున్న ఎక్స్పీరియన్స్లో ఇలాంటి అవుట్పుట్ ఇస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఒక న్యూ కైండ్ ఆఫ్ వరల్డ్ని క్రియేట్ చేసి అందులో మనం కనెక్ట్ అయ్యేలాగే క్యారెక్టర్స్ని డిజైన్ చేసి ఫ్రమ్ మూవీ స్టార్టింగ్ టు ఎండ్ ఏదో విధంగా మనల్ని ఇంప్రెస్ చేస్తూనే ఉన్నాడు. డైరెక్టర్గా కాసేపు పక్కన పెడితే అసలు ఆ సినిమాటోగ్రఫీ ఉంది భయ్యా. నాకు కనుక ఛాన్స్ ఇస్తే నేషనల్ అవార్డ్ తీసుకొచ్చి కార్తీక్ చేతిలో పెడతా అలా ఉంది. టాప్ను అంతే. మెయిన్లీ ప్రీ ఇంటర్వెల్ పోర్షన్స్లో అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్లో యూస్ చేసిన షాట్స్ గాని ఫ్రేమ్స్ గాని తోపు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే విజువల్లీ స్పెక్టాకులర్. ఇంక కార్తీక్లోని డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి అంటే స్టార్టింగ్ ఒక హైనోతో స్టార్ట్ చేసి ఇన్ ద మిడ్ కొంచెం తడబడిన సెకండ్ హాఫ్ మాత్రం ఎవ్రీ 10 మినిట్స్కి ఒక హై మూమెంట్ ఇస్తూ మనల్ని స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు. ఒక న్యూ కైండ్ ఆఫ్ వరల్డ్ని ఫస్ట్ టైం చూస్తున్న ఫీలింగ్ని తీసుకొచ్చాడు. మెయిన్లీ తనకున్న బడ్జెట్తో ఇంత హై క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చాడు. ఎవ్రీ క్రాఫ్ట్ నుండి ది బెస్ట్ తెచ్చుకున్నాడు. డెఫినెట్లీ హీ హాస్ ఏ వెరీ గుడ్ ఫ్యూచర్. నో కమింగ్ టు ద సాంగ్స్ అండ్ బెజియం. సాంగ్స్ అలా ఫ్లోలో వెళ్తా ఉంటాయి అండ్ బాగుంటే కూడా అలాగే వైభవతి సాంగ్ అయితే సినిమాలో లేదు అండ్ బెజియం ఈస్ ఎక్సలెంట్. థియేటర్ అయితే దద్దరిల్లింది ఆ సౌండ్కి. ఇప్పుడు నేను రాస్తున్నప్పుడు కూడా నా మైండ్లో బెజిఎంఏ ప్లే అవుతుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ బెజిఎం. అండ్ స్పెషల్ మెన్షన్ టు ద బిఎఫ్ఎక్స్ స్కీమ్. కుడోస్ టు దర్ హార్డ్ వర్క్. మెయిన్లీ ప్రీ ఇంటర్వెల్లో ఒక ఈగల్ సీక్వెన్స్ ఉంటుంది భయ్యా. అసలు అలా ఎలా ఎంత నాచురల్గా క్రియేట్ చేశారో అనిపించింది. రియల్లీ పో విఎఫ్ఎక్స్ అంతే. అండ్ స్పెషల్ మెన్షన్ టు ద బిఎఫ్ఎక్స్ స్కీమ్. కుడోస్ టు దర్ హార్డ్ వర్క్. మెయిన్లీ ప్రీ ఇంటర్వెల్లో ఒక ఈగల్ సీక్వెన్స్ ఉంటుంది భయ్యా. అసలు అలా ఎలా ఎంత నాచురల్గా క్రియేట్ చేశారో అనిపించింది. రియల్లీ పో విఎఫ్ఎక్స్ అంతే. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే డియర్ విశ్వప్రసాద్ సర్టేక్ అబవ్. ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్ని నమ్మి తను రాసిన స్టోరీని నమ్ముకుని ఒక చిన్న హీరోతో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడం ఓన్లీ మీకే సాధ్యం. మూవీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో మీకు క్వాలిటీ కనిపిస్తది. చాలా అంటే చాలా గ్రాండ్ వేలో ప్రెసెంట్ చేశారు మూవీని. అనదర్ బిగ్గెస్ట్ పాస్వరీస్ యాక్షన్ సీక్వెన్సెస్. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా అంటే చాలా ఉంటాయి. యాక్షన్ సీక్వెన్సెస్ బ్యాక్ టు బ్యాక్ వస్తానే ఉంటాయి. బట్ ఎవ్రీ యాక్షన్ సీక్వెన్స్ హస్ ద ఓన్ ఎలిమెంట్. మెయిన్లీ పోష ఇంటర్వల్ యాక్షన్ కొరియోగ్రఫీ ఇస్టు గుడ్ న్యూగా యూనిక్ వేలో ప్రెసెంట్ చేశారు యాక్షన్ సీక్వెన్సెస్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే ద మెయిన్ ప్రాబ్లం ద మిడ్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ ఏదో లాగుతున్నాడురా బాబు అన్న ఫీలింగ్ వస్తది టిల్ ఇంటర్వెల్ బ్లాక్ వరకు. అండ్ సమ్ ఫోర్సడ్ కామెడీ ట్రాక్స్ అన్నెసరీ అనిపించాయి. అండ్ సపరేట్గా ఒక పోలీస్ ట్రాక్ ఉంటది. అసలు అది స్టోరీకి కొంచెం కూడా యూస్ లేదు. ఆ ట్రాక్స్ని రిమూవ్ చేసి ఉంటే మూవీ ఫ్రీ ఫ్లోలో అలా వెళ్లేదు అనిపించింది. రన్ టైం ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే బెటర్ ఉండేది. నో కమింగ్ ది యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. తేజ సర్జా అండ్ మనోజ్ అన్న ఎరగా తీసరు భయ్యా. అసలు మనోజ్ ఆ వాయిస్కి ఆ బాడీ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఇంకా తేజ అయితే కుమ్మేశాడు. దానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే రోల్ అది. అండ్ హీ గేవ్ హిస్ బెస్ట్. రితికా నాయక్ కీ మంచి క్యారెక్టర్ పడింది అండ్ షీ హస్ డన్ ఏ గుడ్ జాబ్. ఇంక షే గురించి చెప్పాలంటే ఏ పర్ఫార్మెన్స్ మమ్ తనకున్న యాక్టింగ్ ఎక్స్పీరియన్స్తో మూవీకి ఒక ఎమోషన్ని తీసుకొచ్చింది. ఇక రిమైనింగ్ యాక్టర్స్ లైక్ జైరామ్, జగపతి బాబు ఇలా చాలా మంది ఉన్నారు. అండ్ ఈచ్ అండ్ ఎవరీ యాక్టర్ హస్ డన్ ఏ గుడ్ జాబ్.
ఇక ఫైనల్ మిడికి వస్తే ఇట్స్ ఏ గుడ్ ఫాంటసీ మైథలాజికల్ ఎంటర్టైనర్. ఇందాక చెప్పిన 1-2 నెగటివ్స్ తీసేస్తే ఆ క్వాలిటీకి, ఆ విఎఫ్ఎక్స్కి, ఆ స్టాండర్డ్స్కి, ఆ టేకింగ్కి ఖచ్చితంగా థియేటర్స్లో చూడాల్సిన సినిమా, ఖచ్చితంగా థియేటర్స్లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. సో డోంట్ మిస్. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.